కృష్ణా జిల్లా టీడీపీలో ముసలం రానుందా? మొన్న మధ్య నడి రోడ్డు మీద జగన్ ను ఆప్యాయంగా కౌగిలించుకుని వల్లభనేని వంశీ షాక్ ఇస్తే తాజాగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీకి గుడ్ బై చెబుతారనే వాదనలు ఊపందుకున్నాయి. ఈ నెల 26నే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకోనున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కొడాలి నాని హీరో జూనియర్ ఎన్టీఆర్ కు సన్నిహితుడుగా కృష్ణా జిల్లా టీడీపీలో బలమైన నేతగా పేరున్న ఎమ్మెల్యే. గుడివాడ నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నాని కొద్ది కాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంది. దీన్ని ఇటు కొడాలి నాని సన్నిహితులు కానీ అటు వైఎస్సార్సీపీ నేతలు కానీ కొట్టి పారేయడం లేదు. ప్రతి వారిని ఆహ్వానిస్తాం, ఎటువంటి వారినైనా ఆహ్వానిస్తాం. అందులోకి కొడాలి నాని గారు ఎంతో కొంత ప్రజాబలం ఉన్న వ్యక్తి. అతను రావడం ద్వారా మేము కూడా అతను స్వాగతిస్తున్నాం. అతనితో కలిసి పనిచేయడానికి కూడా మాకు ఎటువంటి ఇబ్బంది కానీ అభ్యంతరం కానీ లేదు. కొన్ని రోజుల క్రితం కొడాలి నాని ఇంట్లో జరిగిన ఓ ఫంక్షన్ కు జూనియర్ ఎన్టీఆర్ వస్తారని భారీ ఏర్పాటు చేశారు. కానీ చివరి నిమిషంలో జూనియర్ ఎన్టీఆర్ పర్యటన రద్దు చేసుకుని ఆ ఫంక్షన్ కు రాలేదు. దీంతో కృష్ణా జిల్లాలో కొడాలి నాని ప్రాబల్యం తగ్గించేందుకే జూనియర్ ఎన్టీఆర్ ను వెళ్లనీయకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని పుకార్లు ఊపందుకున్నాయి. మరోవైపు నాని వైఎస్సార్ కాంగ్రెస్ లోకి జంప్ అవుతారన్న వార్తలు గుప్పుమంటున్నా టీడీపీలో కదలిక లేదు. పైపెచ్చు నాని టీడీపీకి గుడ్ బై చెబితేనే బాగుంటుంది అనే టీడీపీ క్యాడర్ తో పాటు అధినేత చంద్రబాబు భావిస్తున్నారని గుసగుసలు జోరందుకున్నాయి. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరితే భవిష్యత్తు ఎలా ఉంటుందన్న దానిపై కొడాలి నాని ఓ సర్వే చేయించారు. దీనికి ఇటు నాని సన్నిహితులు అటు వైఎస్సార్సీపీ నేతలు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. మరోవైపు ఆ సర్వేలో నియోజకవర్గ ఓటర్లలో ఎక్కువ మంది జగన్ కు జై కొడుతున్నారని తేలింది. దీంతో కొడాలి టీడీపీకి గుడ్ బై చెప్పడం ఖాయమని ఈ నెల 26న వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని ప్రచారం మరింత ఊపందుకుంది. అయితే నాని లాంటి డైనమిక్ లీడర్ వస్తే గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవడమే కాకుండా ఆయన ప్రభావం చుట్టూ 2-3 పక్కన కాన్స్టిట్యూషన్ మీద ఉంటుంది. మనకు మన నాని లేదా మన ఎమ్మెల్యే కానీ ఆయనకు వ్యక్తిగత బలం కూడా ఉంది. మన నాయకుడు కూడా పార్టీ బలం అవుతుంది. అలాగే గెలుపు కూడా ఆయన గెలుస్తాడు. తన ఇంట్లో జరిగిన ఫంక్షన్ కు వచ్చిన వల్లభనేని వంశీ, వంగవీటి రాధాకృష్ణలతో నాని రాజకీయ భవిష్యత్తుపై ఓ రోజంతా చర్చించారట. నాని రాజకీయ భవిష్యత్తుకు ఢోకా ఉండదు అని జగన్ కు సన్నిహితుడైన వంగవీటి రాధ హామీ ఇస్తే ఇక టీడీపీకి గుడ్ బై చెప్పడం ఖాయమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు.